ఆయన గారికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆయనకు అవసరమైనటువంటి పంచ సంస్కారాలు చెయ్యు. మీకు అవగాహన ఉండే ఉంటుంది. కొంతమంది శంఖచక్రాలు వేయించుకుంటారు. వైష్ణవ సంప్రదాయం పుచ్చుకున్న వాళ్ళు నామం పెట్టుకోవడం ఏమైనా ఉంటాయి కదా. ఆ దీక్షలన్నీ కూడా ఈ మహాత్ముడికి విశ్వక్సేనుడు వచ్చి ఇచ్చాడు. అంత మహాత్ముడు అయిన తర్వాత ఈయన గారికి నిరంతర కాలక్షేపం. మహాభక్తుడేమో పురాణ శ్రవణం. ప్రజలకు ఎవరికి ఈతి బాధలు లేవు, వర్షాలు తగ్గ పడేవి, అందరూ తలుపులు తీసి పడుకునేవారు. ఎవరి సంపద ఎవరికి అక్కడ అందరూ దాతలే కానీ పుచ్చుకునే ఎవడే లేదు రాజ్యంలో. మా ఇంటికి రండి మా ఇంటికి రండి పిలిచేవాళ్ళే కానీ మా ఇంటికి రావద్దు మా ఇంటికి రావద్దు అన్నవాడు ఒకడు లేదు. ఏ ఇబ్బందులు లేవు. ఎక్కడ చీడపీడలో మొత్తం పంటలు లేకపోవడం ఏమీ లేవు, అనారోగ్యాలు ఏమీ లేవు. అందరిలాగా నిండైనటువంటి ఆరోగ్యాలతో ఉన్నారు. రామరాజ్య పరిపాలన జరుగుతుంది. మొత్తం మీద ఇంకేముంది. కానీ ఇక్కడితో ప్రజలు ఆపడానికి వీల్లేదు. ఇది శాశ్వతం కాదు. దేహాలు పడిపోతాయి. వీళ్ళందరినీ పరమాత్మతో చేర్చాలి. వీళ్ళందరికీ భగవద్భక్తి కలిగించాలి. వీళ్ళందరినీ భగవంతుడిలో చేర్చాలి. రాజుగా ఇది నా బాధ్యత అనుకుంటాడు మహాత్ముడు. అందువల్ల ఇంకా ఊరంతా కూడా పురాణ శ్రవణాలు. ఇంకెక్కడ చూసినా సరే భారత భాగవత రామాయణాలు. మరి ఇంకా ఇంటికో ఒక పౌరాణిక తయారయ్యాడు. మొత్తమే పురాణం శ్రవణలే రోజే ఉండేది కాదు. ఇలా నిరంతరం సేవించుకుంటూ పురాణ సంధ్యకి ఈయన గారికి శ్రీరంగనాథుని దర్శించాలని విశేషమైన కోరిక. శ్రీరంగం వెళ్ళాలి, శ్రీరంగధామానికి వెళ్ళాలి అని ఒక విశేషమైన కోరిక. అక్కడ ఆ శ్రీరంగనాథుడికి తన చిత్తవృత్తిని అర్పించాలి. మనసు నిండా శ్రీరంగనాథుడే ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళి అక్కడ స్వామి దగ్గర ఉండిపోవాలి ఒక కోరిక. మొత్తం మీద ఈయన కనుక వెళ్ళాడు. మంత్రులు ఇటువంటి చక్రవర్తిని మేము మళ్ళీ ఇప్పుడు చూడలేదు. ఈయన కనుక వెళ్ళాడు మళ్ళీ వెళ్తున్నాడు. మళ్ళా ఇలా వెళ్ళి అలా వచ్చే రకం కాదు. మనం తిరుపతి బయలుదేరే ముందే రిజర్వేషన్ చేయించుకుంటాం. ఏంటి అని చెప్పాడు. అంటే దాని అర్థం మిస్టర్ వెంకటేశ్వర నువ్వు నన్ను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నా, నాకు చాలా పనులు ఉన్నాయి. సరేనా ముందే చెప్పేస్తున్నావు. దాని అర్థం ఏంటి? వెళ్తామంటే ఇప్పుడు ఆయన కలుపుకుంటే కలుపుకోవద్దనే కదా అర్థం. ఏమంటే ఏ ట్రైన్ చదివితే ట్రైన్ వస్తామంటామా? సింహాసనం వెళ్తామంటే మళ్ళీ 2 గంటల తర్వాత విశాఖపట్నం ఇంకో కార్యక్రమం. దాని అర్థం నీతో నాకు పర్లేదు. నాకు నీ పులిహారతో పనిగా నీతో నాకు పని లేదు. ఇంక మనకి ప్రేమ ఏంటి, మనకు మోక్షం. ఆయన మనం చూస్తుంటాడు. నీకునే నక్కలేకపోతే నాకు నువ్వు ఎందుకని. మొత్తం మీద ఇలాగ ఈయన గారికి శ్రీరంగం వెళ్తే ఉండిపోదామని. కానీ ఈయన వెళ్ళాడు అనుకోండి మళ్ళీ రాడు. మంత్రులు ఆలోచిస్తున్నారు. అటువంటి వాడు ఈయన కనుక శ్రీరంగనాథుడు కళ్ళ వేసి ఆ రూపం మనసు దానికి వెళ్ళిందా ఈయన వెళ్ళి కదా దేహాన్ని మర్చిపోతాడు. దేహధ్యాస లేదు భక్తుడు. ఇది మహాభక్తులు అని చెప్తున్నాం. అందువల్ల ఈయన గారిని ఆపాలి అని సరే మొత్తం మీద ఈయన గారు వెళ్ళాలి. శ్రీరంగ యాత్ర ప్రజలందరినీ శ్రీరంగనాథుడిలో కలిపేయాలి. అదో పిచ్చి ప్రయత్నం మహాత్ముడు. అందువల్ల వీళ్ళందరినీ కూడా పాపం వాళ్ళు డబ్బులు పెట్టుకోలేదు బట్టి నేనే తీసుకెళ్తాను. ఇంటి పెద్దే ఇంట్లో అందరూ టికెట్లు తీసినట్టుగా ఈ రాజ్యానికి అధికారిగా చక్రవర్తిగా నేనే వీళ్ళందరికీ ప్రయాణ ఖర్చులు పెట్టి వీళ్ళందరూ శ్రీరంగం తీసుకెళ్ళాలి. వీళ్ళందరి చేత దర్శనం చేయించాలి. ఇది రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత అని రాత్రి వేసరికల్లా సాయంకాలం వేసరికి ముందు అక్కడ ఆ ఊర్లో చాటింగ్ వేయించేవారు. అదే మొదటి శ్లోకం. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఘుష్యతే అంటే చాటింపు. యస్య నగరే ఎవరి యొక్క నగరంలో అయితే ఘుష్యతే చాటింపుట ఏంటి? అదేదో ఏడాదికో చాటింపు కాదు. రంగయాత్ర దినే దినే రోజు చాటింపు పెట్టారు. దినే దినే రోజు కూడా రోజు చాటింపు. అంటే మీకు డౌట్ రావాలి, రోజు చాటింపు వేస్తారంటే వెళ్ళిన రోజు లేదా అని. లేదు, అదే దినే దినే రంగయాత్ర ఘుష్యతే యస్య నగరే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. అటువంటి రాజు అయినటువంటి కులశేఖరుడికి శిరస్సుతో నమస్కరిస్తున్నాను. శిరసా వందే. సో మొత్తం మీద మీకు అర్థమైంది కదా. చాటింపు వేసేవాడు. సాయంకాలం వేసేవాడు. అవగానే తెల్లారిసరికల్లా మొత్తం పెట్టి వేడ బతుకులు మనందరూ కూడా రాజప్రాకారం దగ్గరికి సిద్ధమయ్యేవారు. ప్రజలందరూ కూడా రాజుగారు తీసుకెళ్తారు రథాలు కట్టించి. ఈ రాత్రి మంత్రులు సమాలోచన చేసేవారు. ఈయన గారు కనుక వెళ్ళాడో మళ్ళీ వెనక్కి రాడు. ఇటువంటి చక్రవర్తి భూమిని మళ్ళీ దొరకడు. ఇది మనం కోల్పోయినట్టే. శ్రీరంగాన్ని పంపించామా ఇది మనం కోల్పోయినట్టు. ఇంకెవడో వస్తాడు ఏదో రకరకాల సమస్యలు. అందువల్ల వీళ్ళకి ఆలోచించే మంత్రులు రాత్రి జరగల్లా బాబోయ్ ఇంకా అన్ని ఛానల్స్లో కూడా ప్రకటన వచ్చేస్తుంది. ఇలాగ అందరూ ఎలా జరగల్లా రాజప్రాకారంలో వచ్చేయండి, సొంత ఖర్చులతో మిమ్మల్ని తీసుకెళ్తాము. ఇప్పుడు ఎలాగైతే మనకి ఖర్చు టీవీల కింద ఫలానా వాడు యాత్రా ట్రావెల్స్ ఇంత అయితే ఇంత ఎలాగో అలాగే ఇక్కడ డబ్బులు తెచ్చుకోవడం కాదు, సామాన్లు తెచ్చుకోండి చాలు, మిగతా అంతా కూడా రాజుగారు తీసుకుంటాం అని స్టార్ట్. సరే మొత్తం మీద రాత్రి మందులు తలపట్టుకునేవారు. ఎలా ఈ ఆపాలి? ఆపమంటే ఆపేవాడు కాదు.
ఆపే అవకాశం లేదు. అయితే ఇంకో వీక్నెస్ ఉంది. ఈ జ్ఞానం వీక్నెస్ ఏంటంటే భగవంతుడి కంట భగవద్భక్తునికి ముందు స్థానం ఇస్తాడు. భగవద్భక్త సేవలో ఇది ఫస్ట్ ప్రయారిటీ, భగవంతుడి సేవ. కనుక ఎందుకంటే అది కూడా అంతే, భక్తి సంప్రదాయాలు ముందు భక్తుడినే చూసుకోవాలి. ఇటుపక్క నుంచి ఇలా ప్రహ్లాదుడు, ఇటుపక్క నుంచి వరాహలక్ష్మి నృసింహస్వామి వారు వస్తే ముందు వీడికి కుర్చీ వేయాలి. ఆయన మొత్తం నిలబడుకొని చెప్పాలి. కంగారు పడగల నిలబడు, పిల్లవాడు లేచే కూర్చుంది కదా, అప్పుడు సంతోషిస్తాడు. మన పెద్ద మనిషి కాబట్టి ఈయన కుర్చీ వేస్తాం, పిల్లాడే కాబట్టి వదిలేస్తాం. ఇక్కడ మనం దెబ్బతినేస్తాం. అదే మన సింహాచల క్షేత్రం ఎదుగుదల లేకుండా అయిపోయింది. కారణం భక్తులు వదిలేశారు భక్తి. సరే, ఎంత ఉండాలో అంత లేదు దాని ప్రాబ్లం. మొత్తం మీద ఈ విధంగా ఈయన గారికి ఉంది కదా, విక్రేస్తనే కాదు భక్తి సంప్రదాయాలు అంతే. అందుకే వీళ్ళ మంత్రులు ఏం చేసేవారు, ఈయన గారి ప్రయాణం ఆపాలంటే ఎవడో ఒక భక్తుడు ప్రవేశపెట్టాలి. తెల్లవారేసరికి వాడు భక్తుడైనా కాకపోయినా వాడు వైష్ణవనామం పెట్టించేవారు. పెట్టించి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడకు, ఓం తత్సత్ అంటుండు. వస్తే మాట్లాడు, రావద్దు అనకు. నువ్వు వేషం వేస్తావు కనుక ఆ రాత్రి 2 మాత్రం పెట్టించేవారు. అవి బాబాయ్ వీడు కేకలు కదా, నువ్వు ఏమనకు ప్రయాణం ఆపాలి అని. మొత్తం మీద అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ స్వాములను ఎదురకుండా వస్తే మాట్లాడేటటువంటి భగవత్ స్వరూపాలు వీళ్ళ గురించి ఆ మాట్లాడకుండా ఉంటాడే, పడుకుని ఉంటాడు, వాడిని చూడలేదు కదా. వెంటనే మార్చాడు ఈయన. ఆ మాట్లాడిన వాళ్ళకి వెళ్తే వెళ్ళకపోతే ఏమిటి, వీళ్ళు మాట్లాడుతున్న భగవత్ స్వరూపాలు వీళ్ళు మహాభక్తులు కనుక వీళ్ళకే మనం సేవ చేయాలని చెప్పి వీళ్ళ దగ్గర వీళ్ళు శుశ్రూష, వీళ్ళ దగ్గర భోజనం, ఇటువంటి సంస్కారాలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళతో హాయిగా వాళ్ళు ఎవరైనా పురాణం ఘటన చేస్తే వాళ్ళతో భక్త సంభాషణ, పురాణ సంభాషణ ఇవి చేసుకుంటూ భగవత్ కైంకర్యం చేసేవారు. ఈ విధంగా వాళ్ళతో కాలక్షేపం చేయాలి. సరేనా, మొత్తం మీద ఈయన గారికి రాజ్యపాలన జరిగిపోతుంది మద్దతులో, కానీ దాని మీద దృష్టి తగ్గిపోతుంది, భక్తి పెరిగిపోతుంది. దొరుకునా ఇటువంటి సేవ అని భాగవతుల సేవలో, భాగవతుల సేవ పిమ్మట భగవత్ సేవ. అందువల్ల భాగవతుల సేవలో జీవితాన్ని ఇలా నడుపుతుంది. రోజు ఎక్కడ దొరుకుతారు భాగవతులు, ఏదో అయిపోయారు ఉన్నవాళ్ళు కాస్త అయిపోయారు. మొత్తం మీద రాత్రి అయితే మళ్ళీ సాయంకాలం బయలుదేరిపోతున్నాడు, బయలుదేరిపోగానే మళ్ళీ అమ్మో రంగయాత్ర కదా మళ్ళీ సర్టిఫికెట్. ఇదేంటి రాత్రి అయితే మళ్ళీ మర్చిపోతాడేమో 4 రోజుల తర్వాత ఆలోచిద్దాం, మళ్ళీ రంగయాత్ర దినే ఘోష్యతే, మళ్ళీ చాటు. ఇలా వేయగానే మొత్తం మీద ఇలాగా ప్రతిదినం ఇలా పురాణం చదివించడం వచ్చిన వాళ్ళ చేత తిరుపతి మహాత్మ్యం, తిరుమల మహాత్మ్యం గురించి చెప్పించుకునేవాడైనా అలాగే భక్తి పరవశతో. సరేనా, అంటే ఏదైనా వింటున్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉంటో చెప్పుకుందాం. ఏదైనా వింటున్నప్పుడు ఆయనగా చెప్పబడుతున్న దాని దర్శనం ఇచ్చింది. అలా వెంకటాచల మహాత్మ్యం చెప్పించుకున్నవాడే వెంకటేశ్వరం దర్శనం అయ్యింది. ఇంత భావంలో నిరంతరం. ఇంకా ఆ సమయంలోనే ఈ మహాత్ముడు ఈ ముకుందమాల స్తోత్రాన్ని అంటే ఆ వింటున్న పురాణం వింటున్నటువంటి ఆ పారవస్యంలో ఆయన ఇంటి మన అదృష్టం ఏంటంటే ఆళ్వార్లలో ఈయనొక్కడికే సంస్కృతం వచ్చు, మిగతా ఎవరికి. మిగతావన్నీ ద్రావిడ భాషలో ఉంటాయి. ఆ ఆళ్వారు రాసిన వాటిని 4000 పాసురాలు అవి, అంటే 4000 అంటారు. వైష్ణవ క్షేత్రాల్లో ఏదో చదువుతుంటారు 4000, అందులో ఆండాళ్ళకి కూడా అందులో చేరేది. ఈయనొక్కడికే సంస్కృతం వచ్చు, అది మన అదృష్టం అంతే. ఆ ఆడల్లో ముకుందమాల సంస్కృతంలో వచ్చింది. అది కూడా ద్రావిడంలో వచ్చింది అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. కష్టం అంటే చదువుకుండా వేరే ఉంది. ఇప్పుడు ఇవాళ తిరుపావే చదువుతున్న వాళ్ళు ద్రావిడ వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఏదో చదువుతారు మొత్తం మీద. మనం విష్ణు సహస్రనామం చదువుతున్నట్టే. విష్ణు విన్నాడా లేదా, ఎక్కడపోతాడు వాడు పోయే అవకాశాల కారణం కర్మ వ్యాఖ్యానం, మనకు అదో ధైర్యం. కాబట్టి మనం ఎలా చదివినా చదవడు, ఎటు పోయే అవకాశం లేదు, వినకుండా పోయే అవకాశం. అలాగే ఆవిడ కూడా మళ్ళీ కలక్షేపం చేస్తున్నారు, అలా కానివ్వండి. మొత్తం మీద ఈ కారవశ్యంగా ఆ మహాత్ముడి ముకుందమాల స్తోత్రం రాయడం జరిగింది. మొత్తం మీద ఏదైనా వింటున్నప్పుడు ఆ భక్తి భారం చేసి తల ఉంచుకునేవాడు మహాత్ముడు. అంటే ఇంత భక్తి నేను ఎప్పుడు చేయగలను, చేస్తున్నవాడు. భక్తి చేస్తున్న వాళ్ళే భక్తి చేయడం లేదని ఒప్పుకుంటారు, చేయని వాడే చేస్తున్నాం. భక్తి అంటే ఏమిటి తెలియకపోతే నెగురుతుంటాం. భక్తి అంటే తెలిస్తే బరువైన చెట్టు, బరువైన పళ్ళతో ఉన్న చెట్టు కింద వంగినట్టు నమ్రత వస్తుంది భక్తిలో. అదే జ్ఞానం మీద ఆలస్యమైన నష్టం కానీ భక్తిలో నమ్రత ఉంది. వాడు భూమి నడుస్తాడు, వాడు జ్ఞానం పడుతుంది. మొత్తం మీద ఈ విధంగా వాడు ఆనందాతిశయం వచ్చేది ఆ వెంకటేశ్వర స్వామి అత్యారూపం. ఆయన ఎందుకు ఆయన మనసు నిలబడిపోయేది. అలాగే రాముడు చాలా ఇష్టం, కృష్ణ పరమాత్మ చాలా ఇష్టం. సరేనా, మొత్తం మీద ఈ విధంగా ఈ మహాత్ముల దగ్గర పురాణాలు చెప్పేవాడు వచ్చారు కదా, కొంపలు ఒలిగేశారు. రోజుగా మహాత్ములు ప్రవేశపెట్టారు. ఆ వచ్చిన వాళ్ళు వాల్మీకి రామాయణం ఏవో పారాయణం చేస్తారు. చదువుతున్నప్పుడు అరణ్యకాండలో ఒక సన్నివేశం వచ్చింది. రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణంలో 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణం ఏకశ్చ రామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. వాల్మీకి 14,000 మంది రాక్షసుల మీద వచ్చి పడిపోయారు. లక్ష్మణుడు ఏమైనా వదిలేయాలని కాబరా పెట్టాడు. రామాయణం నేను ఎప్పటిని వెళ్తాను. 14,000 మంది సూర్పణకు పంపించింది వాళ్ళందరినీ, చెట్టుదాలను చూస్తుంది. ఆ ఏకశ్చ రామో ధర్మాత్మ, వాళ్ళు
పర్వతాలు తీసి అలా విసిరేసే శక్తి ఉన్న వాళ్ళు 14,000 మంది. కరుడు దోషుడు వాళ్ళిద్దరు నాయకులు వాళ్ళిద్దరికి 14,000 మంది ఒక్కసారి ఒకడవి పడ్డారు. ఈ వీడియో ఒక పక్క ఏకస్థరాలను ధర్మాత్మ వాల్మీకికే ప్రశ్న పడిపోయింది, కథం యుద్ధం భవిష్యత్. వాళ్ళు చూస్తే పర్వతాల్లో ఉన్నారు, ఈయన గారు చూస్తే తిండి సరిగ్గా లేక ఇలా అలా ఉన్నాడు. ఈయన గారు రాముడు గారు కాదు, ఎలా చేయగండి యుద్ధం? వాల్మీకి ప్రశ్న పడింది. వాల్మీకి భయం కనిపిస్తున్నారు ప్రశ్న. కానీ శూర్పణఖ చెప్తుంది ఎలా జరిగింది యుద్ధం. శూర్పణఖ రావణాసుతో చెప్పింది. ఎప్పుడు బాణం తీసాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 14,000 మంది తలకాయ క్షణం తెగిపోయింది. 24 నిమిషాల గ్యాప్లో బాణం పెట్టింది తెలియదు, బాణం చేసింది తెలియదు. ఫ్యాన్ చక్రం తిరుగుతుంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఎలాగైతే చెప్పలేమో, ఒక చక్రం తిరుగుతున్నట్టే ఉంది అని చెప్పాడు. అంటే యుద్ధవైవం తెనే చూసింది. ఎప్పుడు అది చెప్పగానే జడుపు వచ్చింది రావణాసు. ఎలాగో నాకు పుల్ల తీసి పుల్ల పెడితే కనిపిస్తుందిగా, ఎప్పుడు మంత్రం అనుసంధానం చేస్తున్నాడో తెలియదు, ఎవరికి వేసినా తెలియదు. ఇట్టించి చూసే అవకాశం అడుగుతూ చూస్తే తలకాయలు ఏరిపోతున్నాయి 14,000 మంది. అయిపోయి 14,000 మంది పడగొట్టాం. సరేనా, ఆ విషయం తర్వాత. ముందు ఈ శ్లోకం చదివాడు మహాత్ముడు. ఈ శ్లోకం చదవగానే వాడు చదివేస్తాడు బాగానే వాడి పద్ధతిలో చదివిగానే. అంటే 14,000 మంది రాక్షసులు ఒక్క రాముడికి పడిపోయారా. ఈయన గారి స్థితి ఏమిటో చూడండి, అది పారవస్యం. ఈయన దీన్ని లైవ్ టెలికాస్ట్ అనుకుంటున్నాడు. అంటే అక్కడెక్కడో సన్నివేశం జరుగుతుంది, ఈయన చెప్తున్నాడు. ఇది ఎప్పటిది రామాయణం, ఎప్పటిదో. మన రామాయణం వింటున్నాం అనుకోండి, ఇది అయిపోయిన కథ మన దృష్టిలో. ఆయనకు అవుతున్న కథ. 14,000 మంది రాముడి మీద పడిపోయారా. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, మనకెందుకు మరి ఈ సైన్యం ఇవ్వాలని, దేనికి పదని చెప్పి బయలుదేరిపోయింది. అక్కడి నుంచి సభలో నుంచి కుర్చీ దిగిపోయి వెంటనే ఎక్కడ నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడో రాముడు యుద్ధం చేస్తున్నట్ట అక్కడ దండకారణ్యంలో మనం బయలుదేరిపోవాలి. రాముడు మనం రక్షించుకోవాలి. మనం ఇంతమంది సైన్యం ఉన్నా, నేను ఉన్నాను ఇంతమంది, ఒక అయిపోయి పాపం అక్కడ ఇంట్లో తమ్ముడు ఉన్నాడు కానీ తమ్ముడు కాపలా ఉన్నాడు అని చెప్పి పరిగెట్టేస్తాడు కనుక అతను మంత్రి తన్మయా నారదశక్తి అంటే పారవశ్యం. దీని భావనా ప్రకర్షణ అంటారు. అంటే ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న దానిగా అది భగవద్ అనుభూతి ఎలా ఉండాలి. భగవద్ అనుభూతి ఎప్పుడు కూడా గతంలాగే ఉందండి అని ఎప్పుడు అనిపిస్తుంది. ఈ క్షణమే మోక్షం వస్తే ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది, అదే టేస్ట్ ఎప్పటికీ ఉంటుంది. 2 గారెలు తింటే 3వ గారు విసుగు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే విసుగు వస్తుంది. ఏదైనా మనకి ఇదేదే కాదు, నో ఎగ్జామ్షన్. ఇది చెప్పక్కలేదు, ఏదైనా అర్థం చేసుకుంటే ఏదైనా మొహం మొత్తుతుంది కొద్ది క్షణాలు. ఆత్మసుఖం అది ఆ క్షణమే కలిగినట్టుగా ఉంటుంది. ఎప్పుడు 1,000,000 యుగాలకి. అందువల్ల అసలు టేస్ట్ మారదు. ఎప్పటికప్పుడు న్యూ ఫ్లేవర్. క్షణక్షణ ప్రవృద్ధిమానం అంటారు ఉపనిషత్తు. అంటే క్షణక్షణం పెరుగుతుంటుంది అది. టేస్ట్ మాత్రం ఇప్పుడే నాకు మోక్షం ఇప్పుడే వచ్చిందండి, ఇంతమంది ఎప్పుడు వచ్చింది అంటారు. రావణమూర్తి గారు అన్న మోక్షం ఎప్పుడు వచ్చింది, ఇప్పుడే వచ్చిందండి. అదేగా బాబు 17 వయసులో వచ్చిందిగా, అదే లోకం చెప్పుకుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇలా వస్తే ఆ అనుభూతి ఎలా ఉందో ఆ అనుభూతి అదే కొనసాగుతుంది. విసుగు పుట్టదు మనకి. మనం అంటే విసుగు పుడుతుందా, మన స్వరూపమే మోక్షం కాబట్టి విసుగు పుడుతుంది. మొత్తం మీద ఈయన గారు కాస్త పరిగెట్టేస్తున్నాడు. వెనకాల పరిగెట్టగానే ఈ మంత్రులు అందరూ వచ్చి నిన్ను పిలిచావా బాబు, నువ్వేంటి ఈ శ్లోకం చదువుతావు? ఎవడు మీ రాజుగారి పిచ్చి నాకు తెలియదు, ఏమనుకోకండి. మీ రాజుకి ఎంత పిచ్చిందని తెలిస్తే నేను ఈ శ్లోకం చదవను. అందరిలాగే విని చూరుకుంటాడేమో కూడా పారిపోతాడు. ఏంటంటే పారిపోవడం కాదు, ఆయన గారు జరుగుతుందనుకుంటాడు ఆ ఘటన అక్కడ. ఇప్పుడు మీ వెనకాల పరిగెట్టాలి, మొత్తం చతురంగ వలాలు పట్టుకోండి అన్నాడు. రండి, ఏనుగులు రండి, గుర్రాలు రండి, మొత్తం 16 జనం నడిచే సైన్యం ఉంటారు. మొత్తం ఎంతమంది వెళ్ళాలని చెప్పారు. రథాలు మొత్తం ఎంతమంది, అది పదవి రాముడి దగ్గర వెళ్ళాలి. మన ఇక్కడ కూర్చున్నావేంటి, రాముడు అప్పుడు అయిపోయాడు. నువ్వెందుకయ్యా శ్లోకం చదివాడు? మీ రాజుకి ఈ పిచ్చి నాకేం తెలుసు, ఈ శ్లోకం చదవాలి మీరు ముందు చెప్పారా? నేనే పద్ధతిలో ఆ వరుసలో ఆ శ్లోకం వచ్చిందంటే చదివించానంటే దాంతో ఈ వెళ్ళిపోతాడు రాముడు, వెళ్ళిపోయాడు మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నా పని సమస్య నువ్వు పెట్టాలి, పరిష్కారం నువ్వే పెట్టాలి. ఏమంటే పిచ్చికి పిచ్చే మందు ఏమనుకో, పిచ్చికి పిచ్చే మందు. అందువల్ల ఏం చేద్దామంటే ఈయన గారు ఈ వార్తకమని బయలుదేరాడు. యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు 14,000 మంది జయించంటే వాల్మీకి కొంచెం 2 అధ్యాయాలు ముందుకెళ్ళి చెప్తాడు. ఆ శ్లోకం చదివేద్దాం, దాంట్లో వెళ్ళాక దానికి వస్తాడు. ఏదో నువ్వే సమస్య పెట్టే పరిష్కారం నువ్వు పెట్టు, నా ప్రాణాలకు వచ్చింది రా బాబు అని చెప్పి మొత్తం మీద రామా ఇగో వస్తానని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. రామా ఉండు వచ్చేస్తాను నువ్వు ఒకరు అయిపోయి వెళ్ళిపోతున్నాడు కదా. ఆయన గారు రథమే వెళ్ళిపోతుంటే ఆయనకి వేరే దారిలో వీడు తీసుకెళ్ళారు. నువ్వు చెప్తే నమ్ముతాడు, మళ్ళీ ఎవరు చెప్తాడు నువ్వే కదా అని మొత్తం మీద వాడిని ఇంకో వైపు నుంచి తీసుకెళ్ళి ఆయన గారు రథం అడ్డుగా పెట్టి మహారాజా ఆగండి, ఇప్పుడు శుభవార్త వచ్చింది. ఏమిటి? అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితై శరై 14 సహస్రాణి రక్షణాం భీష్మ కర్మణాం ఖరఘోషణ ముఖ్యానాం
నిహతాని మహాహవే అహోబత మహత్కర్మ రామస్య విదితాత్మనః తం దృష్ట్వా శత్రుహంకారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషత్తే. ఇది ఒక్క 2 అధ్యాయాల ముందుగా వస్తాయి శ్లోకం. అంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత జరిగిన స్థితి మొత్తం 1.5 ముహూర్త కాలాల్లో, అంటే 24 నిమిషాలు అనుకోవచ్చు. మొత్తం 14,000 మంది రాక్షసులు అయినారు. కరదోష నాయకత్వంలో వచ్చిన వాళ్ళు అందరినీ పడగొట్టేసాడు రాముడు పూర్తిగా. రాముడు ఒక్కడ నిలబడి మొత్తం ఈ కార్యాలు సాధించాడు. శత్రు సంహారకుడు రాముడు. అగో వెంటనే దానివల్ల మహర్షులకు ఆనందం కలిగింది. అలాగా యుద్ధం చేసి వచ్చాడే రాముడు. హతాని ఏకేన రామేణ మానుషేణ పదాతినవు. భూమి నిలబడాడు. దగ్గర రథమా ఏంటి వాడు అలాగే వచ్చిన వాడు కావచ్చు. భూమి నిలబడి 14 మంది తీర్చాడు. ఆ ఆనందంలో సీతమ్మ రాముడిని చూసి దగ్గరికి వచ్చి చుట్టూ అయ్యో మహర్షులు ఉన్నారే అని కూడా గమనించలేదు, పాపం పట్టించుకోలేదు. వెళ్ళి ఆలింగనం చేసుకుని భర్తని అయ్యో నలుగురిలో ఉన్నది ఇలా చేయకూడదుగా అన్న దృష్టి ఆవిడకి లేదు పాపం. అసలు ఈయనేమవుతాడో వెనకబెట్టుకున్న మహాతలు కాస్త సైనికుల మొత్తం మీద ఆ పౌరాణిక ఈ శ్లోకం చదివాడు. ఈ విధంగా సీతమ్మ ఆలింగనం చేసుకుంది రాముడిని అన్నట్టు వాల్మీకి శ్లోకం చదవగానే ఓహో యుద్ధం అయిపోయిందా, సైనికులు సంహారం అయిపోయారా, ఇంకా మనం ఎందుకు కనుక వెళ్ళడం, వాళ్ళు రాముడికి మనంతా భోజనాలు పెట్టాలి, ఇబ్బంది కనుక ఇది ఆయన చెప్తారు. ఇది పిచ్చి కదా. మొత్తం మీద ఈయన గారు కాస్త ఆ రోజు ఉద్రేకం ఆపారు. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి బాబు నేను బయలుదేరడానికి రామాయణం కావాలి, వీడు కాస్త సాయంకాలం అక్కడ నా పని చెప్పి వెళ్ళిపోయాడు. నా రోజు ఉంటానని చెప్పినవాడు. బాబు ఇది మళ్ళీ రేపు శ్లోకం వస్తుందో తెలియదు, మళ్ళీ ఎక్కడ బయలుదేరుతుందో నాకు తెలియదు, మీరే మీరు రాజుతో పడాడు నాకు అనవసరం అని చెప్పి నాకు ఏం ఇవ్వక్కర్లేదు. అక్కడి నుంచి అడగలేడు. ఈ పౌరాణికుడు కాస్త వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి నుంచి ఇంకోటి వెతుక్కున్నారు. మొత్తం మీద వాడు కాస్త వచ్చాడు. మెల్లగా చూసుకో సుమా, సమస్య లేదు, శ్లోకాలు చెప్పు, రాముడికి అన్నీ బాగున్నాయి, సీతమ్మ అన్నీ బాగున్నాయి చెప్పు సుమా, ఏది చదవకుండా వాడు జాగ్రత్తగా చదివాడు. అలా ఒకడు అలవాటు పడ్డాడు మొత్తం మీద రాజుగారు. అలవాటు పడేక వాడు రోజు రాలేకపోయాడు. వాడి కొడుకుని పంపించాడు. వెళ్ళు రాజుగారితో చదువుని, వాడికి ఆ పని చెప్పాలిగా, వీళ్ళ విషయం ఏంటి చెప్పలేదు. మళ్ళీ 62 శ్లోకం. జగ్రాహ ఇలా కొంచెం ముందుకెళ్తే జగ్రాహ రావణ సీత ముధ హే రోహిణీ విభ. రావణాసుడు వచ్చి ఎత్తుకుపోయాడే ఆ శ్లోకం వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత ఇదో ఆకాశంలో సుఖంగా సంచరిస్తున్నటువంటి ఆ రోహిణిని బుద్ధుడు పట్టుకున్నట్టుగా రావణుడు సీతమ్మను పట్టుకుపోయాడు. ఈ లైన్ మళ్ళీ లేచాడు మహానుభావుడు. ఆయన సంస్కృతం వచ్చి మళ్ళాగా సంస్కృతం నాయనవాడు కాదు, చదవగానే అదే మన అదృష్టం. అంతే కులశేఖరుడి సంస్కృతం రాను ఈ ముకుందమాల స్తోత్రం వైష్ణవ సంప్రదాయం దాటి కూడా వెళ్ళింది. అన్ని సంప్రదాయాల వాళ్ళు దీన్ని ఆదరించారు. అన్ని సంప్రదాయాల వాళ్ళు, ఎందుకంటే అద్వైత భావం లోపల ఉంది, సామాన్య భక్తులు కాదు. ఒక శంకర భగవత్పాదు గారు రాయొచ్చు కరావళపు స్తోత్రాన్ని అన్ని సంప్రదాయాల వాళ్ళు ఎలా ఆదరించారో వైష్ణవ భక్తులే కావచ్చు. వైష్ణవ భక్తుల్లో కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, హయగ్రీవ స్తోత్రం ఏవో, అవి పెద్దగా వాళ్ళలోనే ఉన్నాయి కానీ పై పెద్ద ప్రాశస్త్యం పొందలేదు. కానీ ఇది మాత్రం చాలా ప్రాశస్త్యం. అది ఆ వైభవం ఏంటో అలాగే ముందుకు వెళ్తూ చూస్తాం. మొత్తం మీద ఈయన గారికి రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయాడు అనగానే అయ్యో బాబోయ్ జగన్మాత్ర ఆ దుష్టుడు పట్టుకుపోవడం అని చెప్పి ఈయన గారు ఎక్కడ లంక అదే ఎత్తుకుపోయాడంటే అడగ వెళ్ళాడు. ఎక్కడుందో చెప్పు, ఎక్కడ పట్టుకుపోయి లంకలో పట్టుకుపోయాడు. లంక బయలుదేరిపోయాడు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రం ఉండి నిలబడిపోయాడు. అలా వేగం, ఆ వేగమే ఆ రథం మీద వెళ్ళి ఇంకా రథంలో ఆ సముద్రంలో దిగిపోతున్నాడు. ఏది సముద్రంలో నడిచి వెళ్ళిపోతామని అవతల పక్క ఏ లంక వైపు జరిగింది చెప్తుమా, జరగదు కాదు. వాళ్ళు ఎప్పుడో జరిగితే మనం నమ్మం, తెలియము. హిస్టరీ రికార్డ్ చేసింది అంతటి సరేనా. అంటే సముద్రం అడ్డ వచ్చినా సరే సముద్రం ఏం చేస్తుంది అన్నేం చేస్తుంది, రాముడు సముద్రం నుంచి వెళ్ళాడు లేదా, అలాగే నేను వెళ్ళిపోతానని చెప్పి మొత్తం నడిచి వెళ్ళిపోతున్నాడు సముద్రం మీద. పద్మపాదాచార్యుల వారు శంకర భగవత్పాదుల వారిని చూసి గంగానదికి అవతల యువతల పక్క నీళ్ల మీద నడిచి వచ్చినట్టుగా ఈ మహాత్ముడు నీళ్లలో దిగిపోయి 4 రోజులు లేగానే ఇంక ఈ నాపడం ఏదంటే రాముడే లక్ష్మణుడు అటు సీత ఒక్కసారి ముగ్గురు కలిసిలాగా ఆయనకి దర్శనమిచ్చి రాముడు దర్శనమిచ్చి కంగారు పడకు, నువ్వు వచ్చేలోకి నేను సంహరించలేవండి అని రాముడు చెప్పాడు.